టు బిఎండ్ స్మార్ట్ సొల్యూషన్స్. ఈరోజు మనం ఇంటీరియర్స్లో పార్ట్ 3కి వెళ్తున్నాం. పార్ట్ 3 అంటే ఏం లేదు, లాస్ట్ వీడియోకి కంటిన్యూషనే. సో నేను ఇవాళ కొన్ని వర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాథ్స్లో ఇంటీరియర్స్ టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాను. సో మీకు ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ నేను ఆల్రెడీ లింక్ షేర్ చేశాను ఈ వీడియో కింద. మీరు ఆ లింక్స్ ద్వారా ప్రీవియస్ వీడియోస్ చూసి ఈ వీడియోస్కి రండి, ఎందుకంటే ఈ థర్డ్ పార్ట్ 3 వీడియో కదా, సో అంత ఈజీగా గ్రాస్ప్ చేయలేదు ఫాస్ట్గా. ఓకే, చూడాలనుకుంటే చూడొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ప్రీవియస్ వీడియోస్ చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇక్కడ స్టేట్ వెదర్ ద గివెన్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇవి ట్రూ ఆర్ ఫాల్స్లో కాదో చూద్దాం. ద సమ్ ఆఫ్ టూ ఇంటీజర్స్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇంటీజర్ అంటే ఏమంటున్నాడు ఇక్కడ? సమ్ ఆఫ్ టూ ఇంటీజర్స్, ఏ టూ ఇంటీజర్స్ నైనా ఎడిషన్ చేస్తే అది కన్ఫామ్గా ఇంటీజరే వస్తుంది అని అంటున్నాడు. చెక్ చేద్దామా? సో లెట్స్ సే -2 +3 ఇలా తీసుకుందాం ఒక క్వశ్చన్. అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది? -3. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్తాను, ఏవైనా రెండు సింబల్స్ కొలైడ్ అయి ఉంటే కన్ఫామ్గా దానికి మనం సింబల్ చేంజ్ చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? -5, రైట్? ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో పెద్ద ముందు ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ పెట్టాలి ఆన్సర్లో. సో ఆన్సర్ ఈజ్ -5. సో ద సమ్ ఆఫ్ టూ ఇంటీజర్స్ ఆల్వేస్ ఇంటీజర్ అంటే మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది? ఇంటీజరే వచ్చింది. సో దిస్ ఈజ్ ట్రూ. నెక్స్ట్, ద డిఫరెన్స్ ఆఫ్ టూ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇంటీజర్. ఇప్పుడు ఈ ఇంటీజర్స్కి సబ్ట్రాక్షన్ చేసి చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది? అప్పుడు ప్లస్ వస్తుంది, 9 వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఏముంటుంది? ఆన్సర్ 5. ఓకే, చూడండి మనకి పాజిటివ్ ఇంటీజర్ +5 వచ్చింది కదా. సో డిఫరెన్స్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మనకి ఇంటీజర్ వస్తుంది. ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్. మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను ఇంటీజర్స్ పార్ట్ 1లో. ఏమని చెప్పాను? అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఇంటీజర్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ -17 కెన్ బి కన్వర్టెడ్ యాజ్ పాజిటివ్ ఇంటీజర్ 17. అంటే ఏంటి? మనకి ఇలాగా ఇస్తే మీనింగ్ ఏంటి? మాడ్యులస్ ఆఫ్ అన్ ఇంటీజర్ మాడ్యులస్లో ఇస్తే అది ఏ ఇంటీజర్ అయినా కావచ్చు, నెగిటివ్ మనం పాజిటివ్లోకి మార్చాల్సిందే. సో వాడు అదే అంటున్నాడు కదా, ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్. ట్రూ ఆర్ నాట్? ట్రూ. ఓకే, 0 ఈజ్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్. మనకి పాజిటివ్ ఇంటీజర్స్ అనగానే ఏం గుర్తొస్తాయి? నెంబర్ లైన్ తీసుకొని మధ్యలో 0 ఉంటుంది, ఇటేముంటాయి? 1 2 3. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంటాయి? రైట్. మనకి పాజిటివ్ ఇంటీజర్స్ అంటే ఇవే కదా పాజిటివ్ ఇంటీజర్స్. నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఇవి. 0 ఈజ్ ద యునిక్ వన్ విచ్ ఈజ్ పాజిటివ్ ఇంటీజరు కాదు, నెగిటివ్ ఇంటీజర్ కూడా కాదు. ఓకే, సో ఇట్ ఈజ్ యాన్ యునిక్ థింగ్. సో ఇట్ ఈజ్ ఫాల్స్. పాజిటివ్ ఇంటీజర్ అంటున్నాడు కాదు. ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ ఇంటీజర్. ఇక్కడ మనం చూసుకుంటే హోల్ నెంబర్స్ అనగానే 0 1 2 3 అండ్ సో ఆన్ అలా స్టార్ట్, 0తో స్టార్ట్ అయితే 0. ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ ఏ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజరా నెగిటివ్ ఇంటీజరా అని అడగల, ఇంటీజర్ అని అడుగుతున్నాడు. సో దెన్ ఇట్ ఈస్ ట్రూ. ద సమ్ ఆఫ్ టూ ఇంటీజర్స్ కెన్ నెవర్ బి 0 అంటున్నాడు. కరెక్టేనా? ద సమ్ ఆఫ్ టూ ఇంటీజర్స్ అంటే ఏంటి? లెట్స్ సే ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, -2 +2. ఈ రెండు మనకి ఎంత వస్తుంది చెప్పండి ఆన్సర్? 0, రైట్? ప్లస్ ఇంటూ మైనస్. సో వాడు అంటున్నాడు టూ ఇంటీజర్స్ని ఎడిషన్ చేస్తే 0 రాదు అని అంటున్నాడు. మనకు వచ్చింది కదా. లెట్స్ సే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే మీకు -5 of -5. వాట్ యూ విల్ గెట్? -+5 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎలా తీసుకున్నా మనకి 0 వస్తుంది. ఇంటీజర్స్లో 0 కూడా వస్తుంది. సో దెన్ ఇట్ ఈజ్ వాట్? ఫాల్స్. 0 వస్తుంది. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వాట్ షుడ్ బి యాడెడ్ టు 15 టు గెట్ -15? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మనము ఇంగ్లీష్ కొద్దిగా జాగ్రత్తగా స్లోగా చదువుదాం. వాట్ షుడ్ బి యాడెడ్ టు 15? 15కి ఎంత యాడ్ చేస్తే ఓకే మనకి ఆన్సర్ టు గెట్ అంటే ఆన్సర్ ఈక్వల్స్ టు -15 వస్తుంది అని అంటున్నాడు. ఓకే, మనము తెలియదు కాబట్టి ఎంత యాడ్ చేస్తాము 15కి, దాన్ని x అనుకున్నాను. తర్వాత మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామా? -15 +15 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుంది?
minus 15. So x is equal to, what is the answer? 30. Sorry, minus 30. Okay, now next question. What should be subtracted from minus 3 to get plus 18? ఇప్పుడు చెప్పినలానే -3లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే x అనుకుంటే దాన్ని ప్లస్ 18 వస్తుంది. ఓకే, సో మనం x ఇక్కడ ఉంచితే x ఇటువైపు పంపిద్దాం, 18 ఇటువైపు పంపిద్దాం. -3 -18 ఇక్కడ ఏమవుతుంది? x అలానే ఉంటుంది. ఓకే, సారీ, ఈ ప్లస్ ఎక్స్ మాత్రమే పంపిస్తున్నాను నేను. ఓకే ఓకే, మైనస్ ఎక్స్ అటు వెళ్తే ఏమైంది? ప్లస్ ఎక్స్. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? -21, రైట్ అనుకుంటారు. -21 కదా, మరి -21 ఇక్కడ వేస్తే మనకి ఎడిషన్ అయిపోతుంది కదా అంట. కాదు. సో ఇప్పుడు మీరు చాలా జాగ్రత్త చూడాలి. నేను చెక్ చేస్తున్నాను. ఎక్స్ వాల్యూ కదా కనుక్కుంది, మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. -21 -21 చూసారా? సబ్ట్రాక్షన్ అంటే ఈ సబ్ట్రాక్షన్. ఓకే, -21 అంటే మనకు వచ్చిన ఆన్సర్. ఓకే ఓకే, ఇది కదా ఈక్వేషన్ స్టేట్మెంట్. సో -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 అండ్ 18 ఈజ్ ఈక్వల్ టు 18. సో చెక్ ఈజ్ కరెక్ట్. దిస్ ఈజ్ కాల్డ్ చెక్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ టూ ఇంటీజర్స్ ఈజ్ -23 అంటే ఏమన్నాడు? సమ్ ఆఫ్ టూ ఇంటీజర్స్ అంటే చెప్పాడా? చెప్పలేదు కాబట్టి -23. ఓకే, వన్ ఆఫ్ దమ్ ఈజ్ 12 అంటే x అనుకోవచ్చు, లేకపోతే మీరు y అనుకోవచ్చు. అంటే ఒకటి ఇచ్చాడు. ఈ రెండిట్లో మీరు ఏదైనా అనుకోవచ్చు. నేను y అనుకుంటాను, y ఇచ్చాడని అనుకుంటాను. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు వాల్యూ కనుక్కోవచ్చా? కనుక్కోలేమా? +12 రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళిపోతే -12 అవుతుంది. ఇక్కడ రాస్తాను ఆన్సర్ నేను. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5, ఇక్కడేమో 3. ఓకే, వైల్ ప్లేయింగ్ కార్డ్స్ అమిత్ లాస్ట్ 70. ఈ క్వశ్చన్ చూస్తున్నాం. అండ్ ఫస్ట్ గేమ్లో 70 లాస్ అయ్యాడంట. 50 ఇన్ ద సెకండ్ గేమ్లోనేమో 50 లాస్ అయ్యాడంట. ₹35 ఇన్ ద థర్డ్ గేమ్, ₹35 థర్డ్ గేమ్లో పోయాడంట. మళ్ళీ ఈ గెయిన్డ్ 60 ఇన్ ద ఫోర్త్ గేమ్లో ₹60 వచ్చాయి. ఈసారి 80 ఇన్ ద ఫిఫ్త్ గేమ్, ₹80 ఏమో ఫిఫ్త్ గేమ్లో వచ్చాయి. వాట్ హీజ్ నెట్ లాస్ ఆర్ గెయిన్ అంటున్నాడు. అంటే అసలు మొత్తం ఆడిన తర్వాత 5 గేమ్స్ ఆయనకి లాస్ వచ్చిందా గెయిన్ వచ్చిందా అని అడుగుతున్నాడు. సో చూద్దాం. నేను ఇలా రాస్తున్నాను, చెక్ చేయండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు లాస్ 70 అంటే -70 కదా. లాస్ ఇన్ ద సెకండ్ గేమ్, ఓకే, లాస్ ఇన్ ద థర్డ్ గేమ్, గెయిన్ ఇన్ ద ఫోర్త్ గేమ్ అండ్ గెయిన్ ఇన్ ద ఫిఫ్త్ గేమ్. ఓకే, సో మనం ఈ మైనస్లన్నీ అండ్ ప్లస్లన్నీ సిమిలారిటీగా చేద్దామా? 7 + 5 12, 12 + 3 15 అంటే 155. Plus 8 + 6 అంతా 14, 140, right? Yes. So what is the answer here? -15, right? Yeah, -15 is the answer. What is the statement we have to do? Amit, net loss, మనకి మైనస్ వచ్చింది కాబట్టి నెట్ లాస్ అన్న ఈజ్ ఈక్వల్ టు రూపీస్ ఎంత? ₹15 నెట్ లాస్ అని రాశాను. చూసాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. On one day on a hill the temperature at 8 PM was 2 degrees. ఎన్ని డిగ్రీస్ ఉందంటే 2 degrees ఉంది. ఎప్పుడు? రాత్రి 8 అండ్ at midnight that day it fell down to -3 degrees centigrade. ఆ రోజు అర్ధరాత్రికి -3 degrees ఉందంట. By how many degrees it did the temperature fall అంటే చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత డిగ్రీస్ తగ్గిపోయింది. సో మనం ఇలా చేయొచ్చా? 2 degrees centigrade -3 degrees centigrade. ఫాల్ అంటే మైనస్ కదా. సో 2 degrees centigrade plus 3 degrees centigrade. So finally 5 degrees centigrade temperature fall at midnight కి ఎన్ని డిగ్రీస్ ఫాల్, ఎన్ని డిగ్రీస్కి మనకి ఫాల్, ఎన్ని డిగ్రీస్కి అయిపోయింది? midnight 5 degrees, మనం 5 degreesకి టెంపరేచర్ ఫాల్ పడిపోయింది. ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఏ కార్ ట్రావెల్డ్ ఈస్ట్ ఆఫ్ ఢిల్లీ బై 100 kilometers. ఢిల్లీ నుంచి ఒక కారు 100 kilometers ఈస్ట్ వెళ్ళిందంట. అండ్ టు ది వెస్ట్ ఆఫ్ ఇట్ బై 130 kilometers. అండ్ మళ్ళీ
చుట్టూ తిరిగి వెస్ట్ వైపు వెళ్ళిపోయింది. సో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది? అది 130 కిలోమీటర్స్ వెళ్ళింది. హౌ ఫార్ ఫ్రమ్ ఢిల్లీ వాజ్ ద కార్ ఫైనల్లీ? అంటే ఢిల్లీ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది కారు ఎక్కడికి వెళ్ళింది ఢిల్లీ నుంచి ఎగ్జాక్ట్గా? ఓకే, చూద్దాం. ఇప్పుడు నేను ఢిల్లీని ఒక ప్లేస్ లాగా రాస్తున్నాను ఇక్కడ ఇలాగా. లెట్స్ సే ఇట్ ఈస్ ఢిల్లీ, రైట్? సో ఢిల్లీ నుంచి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది? ఈస్ట్ అంటే ఎటువైపు? రైట్ సైడ్. ఓకే, దిస్ సైడ్. ఓకే, ఐఎమ్ కీపింగ్ యారోస్. ఈస్ట్ ఇక్కడ నుంచి 100 km కదా అన్నదాడు. ఎన్ని కిలోమీటర్స్? 100. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది ఈస్ట్ వైపు, వెస్ట్, మళ్ళీ వెస్ట్కి వెళ్ళింది 130 కిలోమీటర్స్. ఓకే, వెస్ట్ అంటే ఇటువైపు. అది ఎన్ని కిలోమీటర్స్? 130. ఓకే, వాడు ఏమడుగుతున్నాడు ఇప్పుడు? కారు ఎంత దూరంలో ఉంది ఢిల్లీ నుంచి అంటున్నాడు. ఆల్రెడీ 130 కిలోమీటర్స్లో 100 కిలోమీటర్స్ మళ్ళీ కవర్ చేసింది ఎక్కడికి? ఢిల్లీ వచ్చేసరికి. మరి అది తీసుకోకూడదు. సో దాన్ని 130లోంచి రెడ్యూస్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ మనకి రిమైనింగ్? 30 కిలోమీటర్స్. సో 30 కిలోమీటర్స్ ఫార్ ఫ్రమ్ ఢిల్లీ. ఓకే, ఈ వీడియోతో మనకి ఇంటీజర్స్ టాపిక్ మ్యాక్సిమం నేను కవర్ చేశాను అండ్ కంప్లీట్ చేశాను. సో మనం నెక్స్ట్ వీడియోలో ఫ్రాక్షన్స్ డిస్కస్ చేయబోతున్నాం. చాలా చాలా ఈజీ ఉంటుంది. అది కూడా నేను అప్లోడ్ చేస్తాను రెగ్యులర్గా. అండ్ ఇవి చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏవైతే ఈ క్లాస్లో చెప్పానో చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంకోసారి చూడండి, చాలా బాగా అర్థమవుతాయి. ఇలాంటివి ఇంకా మీ దగ్గర ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ రిఫరెన్స్ మోడల్ కావాలంటే మళ్ళీ ఈ వీడియోని రివైజ్ చేసి మళ్ళీ చూడండి. సో మీకు చాలా బాగా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియోలో ఫస్ట్ పార్ట్ నుంచి చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఐ హోప్ మీకు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఈ వీడియోని. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కలుసుకుందాం ఫ్రాక్షన్స్ వీడియోలో. సో అంటిల్ దెన్ I will meet you in next class. Thank you.